ఎవరైనా జోసా మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వకపోతే దానికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ ద్వారా నేనైతే మెంటర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. కింద చూపిస్తున్నటువంటి మొబైల్ నంబర్‌కి రూ. 2,500 ఫోన్‌పే లేదా గూగుల్ పే చేయండి. జోసా సీసాబ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. మీకు వచ్చేటువంటి అవకాశాలనైతే సద్వినియోగం చేసుకోండి. సో మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ కాల్స్ ద్వారా మీతో అయితే టచ్‌లో ఉండడం జరుగుతుంది. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన వీడియోలో జోసా కౌన్సెలింగ్‌లో సబ్మిట్ చేయాల్సినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఫిలప్ చేయించుకోవాలి, ఎప్పుడు ఫిలప్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా అందరూ చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. సో ముఖ్యంగా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎవరు తీసుకురావాలి? జనరల్‌గా ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క లేదా కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఫీలింగ్ ఏంటంటే, ఎవరైతే ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్నారో, ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకెళ్లాలేమో అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. ఏ స్టూడెంట్ అయినా సరే, ఎవరైతే జోసా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఈవెన్ సీసాబ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం. అది కూడా జోసాలో ఉన్నటువంటి ఫార్మేట్‌లోనే, ఆ ఫార్మేట్ అంటే జోసా వెబ్‌సైట్‌లో పెట్టినటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అదే ఫార్మేట్‌లో మీరైతే జిరాక్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎనీ రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ ఎయిదర్ గౌట్ ఆర్ ప్రైవేట్ వాళ్ళ చేత ఈ డాక్యుమెంట్ ఫిలప్ చేయించుకొని వాళ్ళ సిగ్నేచరు, వాళ్ళ రిజిస్టర్డ్ నెంబరు అండ్ ఆ తర్వాత డేట్‌తో పాటు సైన్ చేయించుకోవాలి. ఈ డేట్ ఎందుకంటే మీరు జూన్‌లో కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు మే నెలలోనే అంటే ఇప్పుడు జరుగుతున్న నెలలోనే తీసుకున్నారనుకోండి, మీకు జూన్ 15 తర్వాత దాకా కూడా రౌండ్ 1 వచ్చేదానికి అవకాశం లేదు. ఆర్ 10 తర్వాత కూడా రౌండ్ 1 వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి 1 మంత్ బిఫోరే మనం ఈ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈ 1 మంత్ గ్యాప్‌లో ఏదైనా జరగొచ్చు కదా! అంత లాంగ్ డ్యూరేషన్‌ని జోసా అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో వాలిడ్‌గా పరిగణించదు. మళ్ళీ అది ఇన్వాలిడ్ చేసి మీకు క్వెరీ రైజ్ చేస్తుంది. యూ షుడ్ ప్రొడ్యూస్ లేటెస్ట్ మెడికల్ సర్టిఫికేట్ అని ఒక క్వెరీ వస్తుంది. అప్పుడు వెంటనే మీరు మెడికల్ సర్టిఫికేట్ కోసం పొలవమని ఉరకాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ లేకుండా మనం ఏం చేయాలంటే జూన్ ఫస్ట్ వీక్‌లో ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయో ఆర్ ఎల్స్ రిజిస్ట్రేషన్ డేట్‌కి అండ్ జూన్ ఫస్ట్‌కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా! సో కాబట్టి జూన్ 3 నుంచి మనకి జోసా ఒకవేళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే మనం జూన్ మొదటి వారంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం రిజిస్ట్రేషన్ అప్పుడే మెడికల్ సర్టిఫికేట్ పెట్టాలని లేదు. మనకి రౌండ్ 1 వచ్చినప్పుడు మనకి ఏ రౌండ్‌లో అయితే సీట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఈ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఎవరికి సీట్ వస్తే వాళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? సో కాబట్టి మెడికల్ సర్టిఫికేట్ ఫిలప్ చేయకపోవడం అంటే సరిగా ఫిలప్ చేయకపోవడం వల్ల వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ పట్ల ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా మనం డాక్యుమెంట్ ఫిలప్ చేయించుకోకపోవడం వల్ల కూడా చాలామంది సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే చిన్న విషయమే కావచ్చు. మంచి సీట్ వచ్చుండొచ్చు. కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం క్వెరీస్‌కి సరైన టైమింగ్‌లో సరైన విధంగా రెస్పాండ్ కాకపోతే డెఫినెట్‌గా వాళ్ళైతే మనల్ని కౌన్సెలింగ్ నుండి తీసేస్తారు. సో ఇక మనం దానికి ఏం చేయలేం కదా! మనకి థర్డ్ పర్సన్ ఎవరు లేరు అక్కడ మాట్లాడడం కోసం. కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ అయితే ఉండాలి. సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు, పేమెంట్ చేసే మనీ విషయంలో కావచ్చు. ఓకేనా? సో ఇలాంటివైతే చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. సో ముఖ్యంగా ఇది జోసా మెడికల్ సర్టిఫికేట్ ఫార్మేట్. నేనేం చేశానంటే మెంటర్‌షిప్‌లో జాయిన్ అయినటువంటి పేరెంట్స్‌కి మెడికల్ సర్టిఫికేట్ చేయించుకుంటాం సార్ మాకు ఇవ్వండి అంటే నేను ప్రెజెంట్ అది ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఉండింది. బట్ మనకి 2025 జోసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఏమన్నా ఇస్తే ఆ డాక్యుమెంట్స్ మన పీడిఎఫ్ ఏమన్నా పెడితే సేమ్ ఉందనుకోండి, మీరు జూన్ ఫస్ట్ వీక్ నుంచి చేసుకోండి. ఒకవేళ మార్చేదానికి అవకాశం ఉండొచ్చు కదా! ఇన్ కేస్ మార్చకపోయినా మనం బిఫోర్ మంత్ తీసుకోవడం కంటే ఏదైతే మంత్‌లో కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుందో ఆ మంత్‌లో తీసుకుంటే మనకి హరీబరీ ఉండదు. సో ఇది ఎంత పని మనకి తెలిసిన డాక్టర్ గాని, దగ్గరలో ఉన్న డాక్టర్ గాని గవర్నమెంట్ పీహెచ్‌సికెళ్ళినా లేదా ఏ ప్రైవేట్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికెళ్ళినా క్యాండిడేట్‌ని తీసుకొని ఈ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళండి. కౌన్సెలింగ్ పర్పస్ సార్ మెడికల్ సర్టిఫికేట్ కావాలనండి. సో వాళ్ళు ఫిలప్ చేసి, సైన్ చేసి, స్టాంప్ వేసి ఇస్తారు. సరిపోతుంది. రైట్. సో ఇదనమాట. సో ఇక్కడ మీకు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మెడికల్ సర్టిఫికేట్ టు బి ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఇచ్చాడు. ఈ డాక్యుమెంట్ నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఎక్కడ మెంటర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి. సో అది ఆ టైం వచ్చినప్పుడు షేర్ చేస్తా. మీరు దీన్ని తీసుకొని జిరాక్స్ తీసుకొని వెళ్ళి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే సైన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏమున్నాయో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చూడండి ఒకసారి. ఇవంతా జనరలే. ఎంత ఉండాలి ఏంటి అనేది మెజర్‌మెంట్స్. సో డాక్టర్స్ తెలుస్తుంది. మీరేమీ రాయక్కర్లేదు. మీరు ఫిలప్ చేసేది కాదు ఇది. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ ఫిలప్ చేస్తాడు. మీరు కంగారులో మీ బాబు చేతనో, మీ పాప చేతనో లేదా మీకొస్తేనో మీరు ఫిలప్ చేయకండి.
దయచేసి రీడింగ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏది ఎంత రీడింగ్ ఉండాలనేది ఒక నార్మల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఎంతైతే మెజర్మెంట్స్ ఉండాలో అవి డాక్టర్స్కి తెలుసు కాబట్టి డాక్టర్సే ఫిలప్ చేస్తారు. ఇది ఎవరైనా సరే, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా మెడికల్ సర్టిఫికేట్ కావాలి, పీడబ్ల్యూడి సర్టిఫికేట్తో పాటుగా. అండ్ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా ఇది మెడికల్ సర్టిఫికేట్ ఇదే కావాలి. రైట్. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, మీ నేమ్ ఇంటి పేరుతో రాయించుకోండి, 10th క్లాస్ మెమోలో ఉన్నట్లు రాయించుకోండి. జెండర్ మేలా ఫీమేల్ అని రాస్తారు. అండ్ అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంది, ఏ మోల్ అంటే బర్త్ మార్క్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ ఎనీ 10th క్లాస్ మెమోలో మీ మోల్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద నెక్ కానీ, మోల్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అలా మీ మోల్ ఏదైతే ఉందో అది పెట్టించుకోండి. మేజర్ ఇల్నెస్ ఆర్ ఆపరేషన్ ఇఫ్ ఎనీ, స్పెసిఫై నేచర్ ఆఫ్ ఇల్నెస్ ఆపరేషన్. సో మేజర్ ఇల్నెస్ అంటే మీకు ఇంతకుముందు ఏమన్నా మేజర్ జబ్బు, ఏదైనా జబ్బులు చేసినాయా, డిసీజెస్ ఉన్నాయా, ఆపరేషన్ ఏమైనా జరిగిందా, ఏమైనా ఉంటే అక్కడ దాని పేరు రాయాలి, లేకపోతే నో అని రాయాలి. రైట్. హైట్ ఇన్ సెంటీమీటర్, మీ హైట్ ఎంత ఉందో సెంటీమీటర్లో రాస్తారు. వెయిట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఇన్ కేజెస్లో రాస్తారు. బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివా బి పాజిటివా అనేది మీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి చెప్తే రాస్తారు. పాస్ట్ హిస్టరీ ఏదన్నా మెంటల్ ఇల్నెస్ ఉందా, అండ్ ఎపిలెప్టిక్ ఫిట్ ఏమన్నా ఉండిందా, ఇది రాయాలి. ఇది ఏది లేకపోతే నో అని రాస్తారు. అండ్ చెస్ట్కి సంబంధించి ఇన్స్పిరేషన్ ఇన్ సెంటీమీటర్, ఎక్స్పిరేషన్ ఇన్ సెంటీమీటర్, గాలి పీల్చినప్పుడు గాలి వదిలినప్పుడు ఎంత సెంటీమీటర్స్ ఉన్నాయో అది రాయాల్సి ఉంటుంది. హియరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేకపోతే నో, పర్ఫెక్ట్గా ఉంటే నో అని రాసుకోండి అక్కడ. విజన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, విజన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇక్కడ రైట్ ఐకి ఎంత ఉంది విజన్, లెఫ్ట్ ఐకి ఎంత ఉంది. కలర్ బ్లైండ్నెస్ లేదు అంటే ఉందా, కలర్ బ్లైండ్నెస్ అంటున్నాడు, మ్యాక్సిమం ఉండదు కాబట్టి చాలా మందికి నో అని రాస్తారు. ఓకేనా. సో లెఫ్ట్ ఐకి రైట్ ఐకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు, మీకు ఏం తెలియకపోతే అక్కడ డాక్టర్ చూస్తాడు ఇది. సో ఇట్ షుడ్ బి కరెక్టెడ్ టు 6/9 ఇన్ బోత్ ఐస్ ఆర్ 6/6 ఇన్ బెటర్ ఐ. సో ఇక్కడ 6/9 కానీ 6/6 కానీ వాళ్ళకి తెలిసి మెజర్మెంట్ వాళ్ళు రాస్తారు. రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి అండ్ నర్వస్ సిస్టమ్కి సంబంధించి హార్ట్ సౌండ్స్ ఎలా ఉన్నాయి అండ్ మర్మర్ ఎలా ఉండింది, అండ్ అబ్డామిన్కి సంబంధించి లివర్ గాను, స్ప్లీన్, హెర్నియా కానీ, హైడ్రోసిల్ కానీ, సో వీటికి సంబంధించి ఏమైనా రీడింగ్స్ ఉంటే చేస్తారు. సో ఇక్కడేమో నేమ్ ఆఫ్ ద డాక్టర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, సిగ్నేచర్ విత్ డేట్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది మీ అప్లికేషన్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ వేయకండి, ఇది డాక్టర్ సీల్ అనమాట. నేమ్ ఆఫ్ ద డాక్టర్ సీల్, ఆ పేరు ఈ డాక్టర్ ఎవరైతే ఇక్కడ సంతకం పెడుతున్నారో అతనికి ఒక సీల్ ఉంటుంది, ఆ సీల్ వేసి ఇక్కడ రౌండ్ సీల్ వేస్తాడు అనమాట. రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది, అతని నెంబర్ ఒకటి ఉంటుంది, అండ్ సిగ్నేచర్ డాక్టర్దే విత్ డేట్, ఏ డేట్ నడేసాడు అదే ఈ డేటే చూస్తారనమాట. మేలో తీసుకున్నారా, ఏప్రిల్ మన జూన్లో తీసుకున్నారని ఇక్కడ డేట్ అయితే చెక్ చేస్తారు. మీకు మోడల్గా ఒకటి చూపిస్తా చూడండి. సో దిస్ ఈజ్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్ రాశారు, మేలా ఫీమేలా రాశారు, మోల్స్ రాశారు, పుట్టుమచ్చలకు సంబంధించి, హైట్ ఇన్ సెంటీమీటర్ 174 సెంటీమీటర్, వెయిట్ ఇన్ కేజీ 62 కేజీ, బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, అండ్ పాస్ట్ హిస్టరీ మెంటల్ ఇల్నెస్ ఉందా, నో. ఇవి ఖాళీగా వదలొద్దని చెప్పండి. నో అంటే ఏం రాయాలో తెలియకపోతే ఏమీ లేదు కాబట్టి వదిలేకండి. ఈ డాష్లు పెట్టకపోవడం వల్ల కూడా క్వెరీ రైజ్ అయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మనకి ఆ టైంలో ఏది సీట్ వచ్చినా అలాట్ అయిన టైంలో మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా ఒక్క క్వెరీ వచ్చినా సరే చాలా టెన్షన్ పడతాం. ఎందుకంటే వచ్చిన సీటు పోవడం అంటే చిన్న చిన్న విషయాలకి అది భరించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ సమయంలో. కాబట్టి మీరు ఫిలప్ చేసేటప్పుడు ఇలాంటివి కూడా చూసుకోండి, చిన్న చిన్నవి. ఓకేనా. రైట్. సో ఈ డాష్లు పెట్టుకోవాలి. ఇక్కడ అంటే డాష్ పెట్టామంటే ఏమీ లేదని అర్థం. అండ్ చెస్ట్ ఇన్స్పిరేషన్ 26 సెంటీమీటర్, ఎక్స్ప్రెషన్కి వచ్చి 23 సెంటీమీటర్. అండ్ హీరింగ్ డిఫెక్ట్ ఉందా, లేదు కాబట్టి డాష్ పెట్టాడు, నో అని రాయకపోతే డాష్ పెట్టమనండి. అండ్ విజన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, రైట్ ఐకి ఎంత ఉంది, 6/6 ఉంది, లెఫ్ట్ ఐ. ఇది హెల్దీగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ చూపించారు 6/6 అండ్ 6/6 ఇస్ ద బెటర్ ఐ అంటున్నాడు. ఓకేనా. తర్వాత వచ్చి కలర్ బ్లైండ్నెస్ లేదు, యూనికలర్ విజన్ అది కూడా లేదు, రెస్పిరేటరీ సిస్టమ్ ఇది కూడా రాయలేదు, నర్వస్ సిస్టమ్ రాయలేదు, అండ్ హార్ట్కి సంబంధించి సౌండ్స్, మర్మర్ ఇది కూడా డాష్ పెట్టారు. అండ్ అబ్డామిన్, లివర్కి సంబంధించి అండ్ హెర్నియా ఇవన్నీ డాష్లే, అంటే నో అని పెట్టాలి, యాక్చువల్గా డాష్ పెట్టారు. అండ్ చూడండి సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్, ఇక్కడ ఈ 2 బాక్స్లలో పై బాక్స్లో టిక్ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పై బాక్స్లో టిక్ మార్క్ ఉండాలి. ఎందుకని 5 బాక్స్లో టిక్ మార్క్ ఉండాలి చూడండి. ద క్యాండిడేట్ ఫుల్ఫిల్స్ ద ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్, ఈజ్ ఫిట్ ఫర్ ద అడ్మిషన్ టు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మాస్యూటిక్స్ అండ్ సైన్స్ కోర్సెస్. అతను ఫిట్గా ఉన్నాడని చెప్పేసి ఈ మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడంటే
సర్టిఫై చేస్తున్నాడు అనమాట. సో దాని మీద టిక్ లేకుండా ఇచ్చారనుకోండి, మీరు అప్లోడ్ చేశారనుకోండి, సో మరి టిక్ మార్క్ లేదు కదా, ఇది టిక్ మార్క్ ఉండాలి ఇక్కడ. ఒకవేళ ఇక్కడ టిక్ మార్క్ పెట్టాడు అనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఏమవుద్ది, క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ అంటున్నాడు. సో రెండోది కాదు, ఇది దీని మీద టిక్ పెట్టకూడదు, దీని మీద ఇంటూ కొట్టాలా, ఫస్ట్ దాని మీద టిక్ కొట్టాలా. అది చూడండి, సిగ్నేచర్ విత్ స్టాంపు, రిజిస్టర్డ్ నంబరు, అతని సిగ్నేచరు, ఇది కూడా అతను స్టాంపు. ఇది వేసినా వేయకపోయినా ఇదైతే గ్యారంటీగా ఉండాలి. ఇది ఇన్స్టిట్యూట్ స్టాంప్ వేస్తే వేయాలి. సో ఈ విధంగా మీరు ఫిల్అప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి చూద్దాం మనం. సేమ్ ఇవే అన్నీ కూడా. ఇది కూడా ఒకటి. ఇక చూడండి, ఏమీ లేని దగ్గర డాష్ పెట్టిన కాడ నో అని రాయడం జరిగింది, మర్మర్ అంటే నీళ్ళు రాయడం జరిగింది. ఇక్కడేమో సౌండ్స్ 51 52 రాయడం జరిగింది. అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ఫార్మేటివ్లో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టిక్ మార్క్ పెట్టారా, ఇలా టిక్ మార్క్ పెడితేనే అది వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఇది ఫిల్అప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందరికీ, అన్ని క్యాస్ట్ల వారికి అవసరం. ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి. అది కూడా June 1 తర్వాత రెడీ చేసుకోండి. ఇది పీడిఎఫ్గా 500 KB, బిలో 500 KB పీడిఎఫ్ కానీ జేపీఈజీ, జేపీజీ ఫార్మేట్లో చేసుకొని మీరు పెట్టుకుంటే సో మీకైతే క్లియర్ అవుతుంది అనమాట. సో ఇది వీడియో నచ్చి లైక్ చేయండి. ఎవరైనా జోసా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే దానికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ ద్వారా నేనైతే మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కింద చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి 2500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. జోసా సీసేవ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు వచ్చేటువంటి అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకోండి. సో మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ కాల్స్ ద్వారా మీతో అయితే టచ్లో ఉండడం జరుగుతుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.